భారతి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఇంకొక నాటకంగా కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ నేనున్నా లేకున్నా యాజ్ యూజువల్ ఆంజనేయులు గారి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. బైబుల్ తీసుకొని వాళ్ళ అమ్మగారు వస్తారు, ఆటోమేటిక్ గా మళ్ళీ భారతి గారు రాజకీయం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నో డౌట్, ఇది మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎన్ని మాటలన్నా ఎన్ని చేసినా ఆమె కొడుకు పక్కే నిలబడుతుంది చివరాఖరికి వచ్చి. అలాగే భారతి గారు కంటిన్యూ చేస్తారు. మరొక విషయం ఏంటంటే, మన వైసీపీ అధికార ప్రతినిధి గారు అన్నారు మాకు భయం లేదు. అసలు మాకేంటి భయం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే తోపు తురుము అంటున్నారు. నాకైతే ఒకటి నేను ఫస్ట్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, తోపు తురుము సింహం సింగిల్ గా వస్తుంది, పులివెందల పులి, ఇవన్నీ ఎలివేషన్లకి న్యాయం జరగాలి అంటే అసెంబ్లీకి రమ్మనండి చాలు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ధైర్యాన్ని ప్రదర్శించడం కోసం అసెంబ్లీకి రమ్మనండి. ఏ 40% ఓట్ బ్యాంక్ ఆయన్ని గెలిపించిందో ఆ ప్రజల సమస్యల కోసం రమ్మని చెప్పండి. మమ్మల్ని ఏదో నిలదీయడానికి ప్రెస్ మీట్లు పెట్టే కన్నా అసెంబ్లీలో మాట్లాడమని చెప్పండి. ఆయన దమ్ము యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎవరైతే మీరు అంటున్నారు